అంగన్వాడీలకు మద్దతుగా బీజేపీ ఆలగడ్డ ఇన్ఛార్జ్ భూమా కిషోర్ రెడ్డి నిలిచారు. సీఎం జగన్ పాదయాత్రలో అంగన్వాడీ టీచర్స్కు వర్కర్లకు జీతం పెంచుతామని చెప్పి ఆ అంగన్వాడీలకు చాలా మోసం చేశారని, అలాగే ప్రజలకు చేస్తున్న అరాచకాలని మోసాల్ని త్వరలోనే ప్రజలు తెలుసుకుంటారని అన్నారు. నామకే వస్తే 1000 రూపాయలు పెంచి నేను అది చేస్తాను ఇది చేస్తానని చెప్పడం కాదని, కనీసం అంగన్వాడీ టీచర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించడం లేదని, వీరికి ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలకు మీరు అర్హులు కాదని అన్నారు. ఇదేమిటని ప్రశ్నిస్తే మీరు ప్రభుత్వ ఉద్యోగులుగా ఉన్నారని సచివాలయ ఉద్యోగులు చెప్పడం గమనార్హం. పెన్షన్ వస్తుందా అంటే లేదు, రిటైర్ అయ్యాక పీఎఫ్ వస్తుందా అంటే అదే లేదని ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. కనీసం ఈ బుద్ధి లేని ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు, గాడిదలు కాస్తున్నారని ఫైర్ అయ్యారు. ఆలగడ్డలో మాజీ ఎమ్మెల్సీ ప్రభాకర్ రెడ్డి ఉన్నారని, ఇక్కడికి వచ్చి వారిని అడిగి తెలుసుకుని ప్రభుత్వానికి తెలియజేయాలనేది వారికి తెలియదా అని ప్రశ్నించారు. 10 రోజుల నుండి దాదాపు 10 రోజుల నుండి అంగన్వాడీ టీచర్స్, ఆయాస్ ప్రతి ఒక్కరు ధర్నా చేస్తున్నారు స్టేట్ వైడ్గా. ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం కనీసం వీళ్ళకి ఇంత ధర్నా చేస్తున్నారు, వీళ్ళ మీద కనికరం చూపించాల్సిన అవసరం ఎంతో ఉంది. ఎందుకంటే అంగన్వాడీ టీచర్ అంటే ఏంటి అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. ఈరోజు ప్రతి విలేజ్లో ఈరోజు ఒక చిన్న పిల్లలు పుట్టిన వాళ్ళందరికీ వాళ్ళ డేటా కార్డు నుండి వాళ్ళని పెంచి 5 సంవత్సరాల వరకు చూసుకునే బాధ్యత వీళ్ళ మీదనే ఉంది. ఒక తల్లికి సబ్స్టిట్యూట్గా వీళ్ళు పనిచేస్తున్నారు. వాళ్ళు పొద్దున పనులకు పోయినా ఎక్కడికి పోయినా కూడా ఒక తల్లిలాగా వాళ్ళని చూసుకునే పరిస్థితిలో ఈరోజు వీళ్ళు ఉన్నారు. అలాంటిని ఈరోజు వాళ్ళకి జీతాలు పెంచుతానని చెప్పి అన్నీ చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏం చేసినాడు? నామకీ వాసిగా ఒక 1000 రూపాయలు పెంచి ఈరోజు నేను అది చేసినా ఇది చేసినా అని చెప్పుకుంటున్నాడు. ఈరోజు వీళ్ళకి లాస్ట్కి గవర్నమెంట్ నుండి వచ్చే బెనిఫిట్స్ వీళ్ళకి అర్హత లేదంటున్నారు. అట్లనే కనీసం వీళ్ళని గవర్నమెంట్ ఎంప్లాయీస్గా గుర్తిస్తున్నారో ఎక్కడే కానీ గవర్నమెంట్ ఎంప్లాయీస్గా వీళ్ళని గుర్తించడం లేదు. ఈరోజు గవర్నమెంట్ నుండి వచ్చే ఒక స్కీమ్కు వీళ్ళు అర్హులు కాకుండా పోతున్నారు. వీళ్ళకి పెన్షన్స్ లేవు. రిటైర్డ్ అయిన తర్వాత పెన్షన్స్ వస్తాయంటే లేదు. రిటైర్మెంట్కి డబ్బులు పీఎఫ్లు ప్రొవిడెంట్ ఫండ్స్ వస్తాయంటే అది లేదు. ఏం చేద్దాం అనుకుంటున్నారు వీళ్ళు? ఏది ఉన్నా వీళ్ళతోనే పని. ఈరోజు కరోనా టైంలో ఫ్రంట్ లైన్ హెల్పర్స్ కింద వీళ్ళు పనిచేస్తారు. ప్రతి ఇంటింటే తిరిగి న్యూట్రిషన్ ఫుడ్ సప్లై చేయడం కానీ ప్రతి ఒక్కటి వీళ్ళు ఎంత పని చేశారు. కరోనా టైంలో ఎవరు బయటికి రాకపోయినా వీళ్ళు ఆశా వర్కర్స్, గవర్నమెంట్ హాస్పిటల్ ఎంప్లాయీస్ వీళ్ళు తప్ప ఎవరు పనిచేస్తారు? వీళ్ళకి సరైన గుర్తింపు ఇచ్చి ఎందుకు ప్రభుత్వం చేయలేకపోతుంది? ఈరోజు ఎంత దారుణంగా ఉంది. ఈరోజు అంగన్వాడీ స్కూల్స్ ఎవరు మెయింటైన్ చేయబోతున్నారు? వీళ్ళని పగలగొట్టి కీస్ పగలగొట్టి సచివాలయం వర్కర్స్ అంట. ఇంకొకటి నవ్వాలన్నా అర్థం కావట్లే. పిల్లలు ఏడుస్తుంటే వాళ్ళని ఓదార్చడానికి పోలీసు వాళ్ళని చూసి పిల్లలు ఏడవకుండా ఉంటారా? అంటే ఏం చేద్దాం అనుకుంటున్నారు? రౌడీజం వీడకుండా నీ ప్రభుత్వంది. పోలీసు వాళ్ళని పెట్టి చిన్నపిల్లలు ఏడుపులు ఆపుదాం అనుకుంటున్నావా? కనీసం వీళ్ళ అవసరాలు ఏమున్నాయి? ముందరికి రావట్లేదు ఎందుకు ముఖ్యమంత్రి గారు? కనీసం వీళ్ళతో చర్చలు చేయడానికి ఎవరో ఒకరితో చర్చించమని చెప్పి వేరే వాళ్ళని పంపిస్తున్నావు, కానీ నువ్వు బయటికి రావా? నీ ప్యాలెస్లో దాక్కొని నీ రూమ్లో కూర్చోవడం తప్ప కనీసం ఈ బుద్ధి లేని ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు? గాడిదలు కాస్తున్నారా? మన ఎమ్మెల్యే ఉన్నాడు, ఎమ్మెల్సీ ఉన్నాడు, మాజీ ఎమ్మెల్సీ. కనీసం వచ్చి వీళ్ళతో కూర్చొని అసలు మీ డిమాండ్స్ ఏంటమ్మా, మేము ప్రభుత్వంలో ఉన్నాం, మా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తాం అని అడగాల్సిన అవసరం లేదా? ఏమో ఎమ్మెల్యే ఏమన్నా అడిగాడా? వచ్చినాడా? ఏమన్నా ఏం చేస్తున్నాడు ఎమ్మెల్యే? ఆర్లగడ్డను నాశనం చేస్తారు. ఈరోజు చూడుకోండి, ఫ్యామిలీస్ ఉన్న కాడ తీసుకుపోయి వైన్ షాపులు పెట్టి, బెల్ట్ షాపులు పెట్టి వాళ్ళని ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నాడు తప్ప ఏం చేస్తున్నాడు? ఆయన రివ్యూ ఏమైనా చేస్తానంటే బ్రాందీ షాప్లో ఏ బ్రాండ్ దొరుకుతుంది తప్ప ఇంకో రివ్యూ లేదండి. ఆర్లగడ్డలో ఇంతమంది ఆడవాళ్ళు వచ్చి ధర్నా చేస్తున్నారే, ప్రతి మండలంలో ఏం చేస్తున్నారు? కనీసం కనుక్కోడా? నీ ముఖ్యమంత్రి దగ్గర పోయి చెప్పుకోవాలని నీకు అంత ఇది కూడా లేదా? నీకు ఓటేసింది వీళ్ళే కదా, ఎందుకు కనీసం అడగాలనే ఆలోచన కూడా నీకు ఎందుకు రావట్లే? ఏ దాని మీద నువ్వు రివ్యూ చేసుకుంటున్నావు? ఆళ్ళగడ్డలో ఏం జరుగుతున్నాయని కూడా నీకు తెలియట్లేదా? వెంటనే వచ్చి కనీసం వీళ్ళది కూర్చొని వీళ్ళది డిమాండ్స్ నీకు పైకి తీసుకెళ్లాలంటే నువ్వే కదా తీసుకెళ్లాల్సింది. ఆళ్ళగడ్డలో ఓటేసి ప్రజలు నిన్ను ఒక జీతగాడి కిందకే పెట్టుకుంది. నీ జీతం ఏమో 1,00,000 నుండి 1,75,000 పెంచినాడు మీ జగన్మోహన్ రెడ్డి. వీళ్ళ జీతాలు పెంచడానికి వాళ్ళ జీతాలు అయితే పెంచుకున్నారా? ఎమ్మెల్యేల జీతాలు, వీళ్ళ జీతాలు పెంచడానికి ఏమి ఇంత కష్టపడుతున్నారే? ఈరోజు చూడు, టెక్నాలజీ పెరిగిందని నువ్వు 4-5 టెక్నాలజీగా పెంచుతున్నావు. ఈరోజు ఇంగ్లీష్ మీడియం విద్యలో వీళ్ళని చెప్పమంటున్నావు, వీళ్ళకేమో జీతాలు పెంచు. వీళ్ళు కనీసం ట్రైన్ అన్నా చేస్తున్నావా? సరైన ట్రైనింగ్ లేకపోతే ఊరికే ఇంగ్లీష్ మీడియం చెప్పమంటే ఎక్కడ చెప్తారు?
అంగన్వాడీ స్కూల్స్ అంటే వాళ్ళని చూసుకోవడానికి గతంలో పెట్టింది ఎందుకు? కేవలం పిల్లల బాధ్యతను చూసుకోవడానికి, పని మీద వెళ్ళే టైంలో ఆ టైంలో వీళ్ళ దగ్గర ఉండడానికి. ఈ రోజు వీళ్ళని ఫుల్ టైం ఎంప్లాయీస్ లాగా తయారు చేశారు. మార్నింగ్ 9 నుండి 4 వరకు వర్క్ చేయాలి. అలాంటిది నువ్వు జీతం పెంచకపోతే ఎలా వర్క్ చేస్తారు వాళ్ళు? ఇంతకుముందు ఏమో 9 to 12 ఉండేది. ఆ టైంకి ఇచ్చే జీతాలు ఈరోజు అదే జీతాలు అంటే ఎట్లా? ఒక పక్క నువ్వు ఇచ్చే ఫుడ్ చూస్తుంటే వరస్ట్ ఫుడ్ ఇస్తున్నావు. నీ సొంత నీ పార్టీ కార్యకర్తల ద్వారా వచ్చే గుడ్లు, కుళ్ళిపోయిన గుడ్లు, ఆ పాల ప్యాకెట్లు ఎప్పుడో అవుట్డేటెడ్ పాల ప్యాకెట్లు వచ్చేసి అన్నీ వేస్ట్ అవుతాయి. వాళ్ళనేమో టార్చర్ పెడుతున్నారు ఎంప్లాయీస్. ఇమ్మీడియట్గా దీని మీద ఈ ఎమ్మెల్యేలు, నిద్రపోతున్న ఎమ్మెల్యే నిద్రలేసి ఇప్పటికైనా వచ్చి ఒకసారి వాళ్ళతో కూర్చొని, నువ్వు ముఖ్యమంత్రితో వాళ్ళు కూర్చుంటారు, ముందు నువ్వు కూర్చో ఫస్ట్. ఇక్కడ నీకు తెలిస్తే నువ్వు పోయి మీ ముఖ్యమంత్రికి చెప్పు ఏం జరుగుతుంది పరిస్థితి అని. ప్రతి చోట ఇదే పరిస్థితి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.